వారి హస్తం దగ్గర నుంచి తీసుకోలేనటువంటి భక్తులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన వైపు వెళ్తే వాళ్ళు నా కోసం వైపు పెడతా ఉంటారు. నేను కూడా వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళనే. సో వారి యొక్క అమూల్యమైనటువంటి మెసేజ్ని, ప్రవచనాన్ని, అనుగ్రహ భాషణాన్ని, మన యొక్క సనాతన బోర్డుకి సంబంధించినటువంటి కొన్ని విషయాన్ని, సూచనల్ని ముందుగా జన్మించిన తండ్రులకి బాధపడుతున్నారు. ఈరోజు ఈ సభావేదికకి సజీవంగా రాలేనటువంటి ప్రభానంద స్వామీజీ వారు ఈ సభాపూర్వకంగా వారి నివాళులు అర్పిస్తూ ఒక్క నిమిషం వారి గురించి మౌనం పాడుతాం. జై శ్రీరామ్. గౌరవనీయులు మాట్లాడుతూ హిందూ సంఘాలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అరుణాచలేశ్వరుని పరిపూర్ణమైన ఈ సభా వేదిక చేసుకోవడానికి అవకాశం కల్పించిన శ్రీ బాల త్రిపుర సుందరి, ఈ సభా వేదికకు సంబంధించిన కార్యవర్గ కమిటీ, ఈ సభా నిర్మాణానికి సహకారం అందించిన దాతల కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురాలు ఐశ్వర్యాలతో ఎదగాలని ఆశిస్తూ వారందరికీ మా శుభమంగళ ఆశిస్తున్నారు. సనాతన భూములు సాధనపై అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి చాలా మంది స్వామిని మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క వారికి ఉన్న నైపుణ్యంతో, వారికి ఉన్న అవగాహనతో వారి ఒక మంచి సూచనలు ఇచ్చారు. కానీ ఏదైనా ఒక సంకల్పం కార్యసిద్ధి పొందాలి అంటే దానికి బలమైన సాధన, అది ఎలాంటి బలమైన సాధన ఉండాలి అంటే ఈరోజు ఇక్కడ సభావేదికను అలంకరించిన మఠాలు, పీఠాధిపతులు, స్వామి సామాన్యమైన ఈ రోజు నుంచే మీ మఠాల్లో, మీ పీఠాల్లో, మీ భక్తులతో ప్రతి నిత్యం హిందూ సనాతన ధర్మానికి ఎవరైతే నిలబడుతున్నారో మూల స్తంభాలుగా, ఆ సనాతన బోర్డు సాధనకి ముందుకు నడవడానికి వచ్చే అవాంతరాలు, ఇబ్బందులు, సమస్యల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను మనకు అనుగ్రహించాలంటే ప్రతి ఒక్కరూ సంకల్పాన్ని సాధనగా తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను ఒక విషయాన్ని తెలియజేయాలి. ప్రతి మఠంలో, ప్రతి పిల్లలు అది మాతోనే ప్రార్థన చేస్తున్నాము. నిత్య సాధనలో మొట్టమొదటి సంరక్షణ గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటన చేసే సంరక్షణ. రెండవది సనాతన బోర్డు సాధనకే ఎవరైతే నడుపురించి ముందుకు నడుస్తారో ఎవరైనా వారందరూ కూడా మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఆ కార్యాచరణ కావాల్సిన ఆర్థిక బలోపేతమయ్యేలాగా ప్రతి మఠంలో, ప్రతి పీఠాధిపతి ఈ రోజు నుంచి సంకల్పాన్ని చేయండి. మన సంకల్పం ఎంత బలంగా ఉంటుందో మనం అన్ని అవంతరాలను ఎదుర్కొని ఆ కార్యశక్తి పొందడానికి, మనం ముందుకు వెళ్ళడానికి, అడుగులు వేయడానికి భగవంతుడి శక్తి మనకి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈరోజు మా పీఠం నుంచే, మన పీఠం నుంచే అని ప్రారంభం చేస్తున్నాము. ఈ సనాతన బోర్డు సాధనకై ఎవరైతే నడుము నుంచి ముందుకు నడుస్తారో వారందరూ కూడా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా వచ్చే అవంతరాలన్నీ ఎదుర్కొని వారు ఆ సనాతన బోర్డు సాధనకి నడుము బిగించే విధంగా వారి శక్తి సామర్థ్యాలను ఆ పరమశివుడు అందించాలని చెప్పని
మన పీఠంలో ఈ రోజు నుంచి సంకల్ప సాధన చేస్తారు. అలానే ప్రతి పీఠంలో కూడా ప్రతి స్వామి కూడా ఆ సంకల్ప సాధన సంకల్పం చేసి ఆ సనాతన గురు సాధనకి మన యొక్క సంకల్పం ప్రేరణ పొంది కార్యాచరణ పొందాలని చెప్పి ఆశిస్తున్నాము. మనం ఈ బొట్టు పెట్టామా, ఈ బొట్టు పెట్టామా, ఈ బొట్టు పెట్టామా ఇది చూడదు. ఇదైనా ఉండే అంతేనా? ఇదైనా ఉండే కానీ మన భారతీయ మన సనాతన ధర్మానికి కట్టుబడి ధర్మం మీద నిలబడి ధర్మానికి మనము సరైన మార్గాన్ని దేశాన్ని చేయడం కోసమే మరి ఇక్కడ ఎంతో మహానుభావులు ఉన్నారు. మరి కొంతమందికి ఈ వస్త్రం ఎందుకు వచ్చింది? కారణం చంద్రుగా దానికి ఇది పెట్టుకున్నోడు దీన్ని హేళన చేయడం కాదు. మనలో మనకి ఉన్న ఈ చిన్న చిన్న అవాంతరాలను అధిగమించి చక్కగా ముందుకు నడుపుతాము. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్ళందరికీ మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి. ఫస్ట్ సంకల్పం బలం గట్టిగా ఉంటే ఏదైనా కార్యసాధన పొందరు. దానికి చిన్న ఉదాహరణ ఏక వస్త్రంతో అరుణాచలం చిన్న వస్త్రాలు ఏక వస్త్రం చిన్న వస్త్రాలతో అరుణాచలం వేల మందికి ఆకలి తీర్చారు. దానికి గల ముఖ్య కారణం సంకల్ప బలం గట్టిగా. ఆ సంకల్ప బలం సనాతన పొట్టు సాధనకి ప్రతి మఠంలో ఈ రోజు నుంచే సంకల్పం చేయండి. ఆ యొక్క కార్యం ఈ త్రిపురాసు ఈ ప్రాంతం త్రిపురాసుకు సంబంధించిన ప్రదేశంలో స్వామివారు తెలియజేశారు. త్రిపురాసులు అంటే రాక్షసులు కదా. ఇక్కడ ఉన్న ఈ సమూహం అందరిలో ఉన్న రాక్షస గుణాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని పోపాడు. ఆ త్రిపురాసుని భగవంతుడు ఎలా అయితే సంబంధించారో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్న అజ్ఞానం తీసేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అహంకారాన్ని వినండి, గర్వాన్ని వినండి, కోపాన్ని వినండి, మనసుతో ఆలోచించి సత్ఫలితాలను పొందండి. అందరూ చక్కగా చెప్పండి ఒకసారి. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర. గోవిందా గోవిందా. ఓం శక్తి అంట, పరాశక్తి అంట. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, పరాశక్తి, పరాశక్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మా పేరు అరుణాచల రుద్రాక్ష స్వామీజీ, శ్రీ సోమరికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో 20 దాటిన తర్వాత మెయిన్ రోడ్లోనే మన ఆశ్రమం ఉంటుంది. 3 పూటల అన్నప్రసాద సేవ ఉంటుంది. మన పిల్లల్లో అందించే ప్రసాదం జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్న ఆరోగ్యాన్ని ప్రసాదించే పార్వతీ పరమేశ్వర యొక్క మహాప్రసాదం. అరుణాచలం వచ్చే భక్తులందరూ కూడా ఖచ్చితంగా పీఠాన్ని సందర్శించండి. అతి త్వరలోనే మన సాధువులు అరుణాచలం ఇచ్చేస్తే వారు ఉండడానికి వసతి సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అతి త్వరలోనే వైష్ణవానంద స్వామి వారితో, శివానంద స్వామి వారితో, శాస్త్ర పరివార వారితో ఆ విషయాన్ని చర్చించి వారికి తెలియజేస్తాము. అరుణాచలంలో మేము ఉన్నాము, ధైర్యంగా రావచ్చు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మేము గతంలో అరుణాచలంలో మొదటిసారిగా రాష్ట్రంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. స్వామి గారిని సంప్రదించారు. ఆయన ఒకే మాట అన్నాడు, మీరు ఎన్ని రోజులు చూసుకోండి, భోజనం
వ్యవస్థను చూసుకుంటాను, మీరు ఉండడాన్ని చూసుకుంటారు. అది నా బాధ్యత అన్నాడు. కానీ నేను 20 మంది ఉన్నాం, 50 మంది అయ్యారు, 100 మంది అయ్యారు, 150 మంది వస్తాను, కానీ నేను ఉన్నాను. అయినా నాకు తెలియదు ఎలా జరుగుతుందో. ఒక క్యాన్సర్ మా మాతాజీ గారు అన్ని చూశారు. స్వామి గారు ఏదో ఒక మాట్లాడాడు, సత్యం మూట కట్టుకుని రండి, నేను మళ్ళీ సత్యమని ఇచ్చి పంపిస్తున్నాను. అద్భుతంగా ఉదయం అల్పాహారం కానీ భోజనం కానీ సాయంత్రం అల్పాహారం కానీ వస్తే కానీ అద్భుతంగా చేశారు. అరుణాచలం వచ్చేవాడు ఎవరైనా స్వామి గారు పరచుకోవాలి. అంత ఎప్పుడైనా అరుణాచలం అరుణాచలం అది అందరూ కూడా సోమవారం పట్టిస్తే అదేవిధంగా ఎక్కడెక్కడో ఎవరెవరో ఆశ్రమాలు కడుతూ ఉంటారు. ఏ ఆశ్రమంగా అయిపోయా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామంటే ఎంత పంపిస్తారు, రూమ్ ఎంత ఇస్తారు, మీరు స్వామి గారికి మేము డిస్కౌంట్ ఇస్తామంటారు. ఈ కాషాయం ఏమనేది మామూలు విషయం. అందరూ కాషాయం ఏం కదా, ఆ కాషాయం చేసిన మహానుభావులు మీ దగ్గరకు వస్తే ఉచితంగా వాళ్ళని ఏర్పాటు చేయాల్సి పోయి డబ్బులు అడుగుతున్నారంటే మనం ఏమని కావాలి. వాడు ఎందుకు ఈ ఆశ్రమాలు పెట్టారు, ఎందుకు ఈ ఆశ్రమాలు పెట్టారు? అందుకే స్వామి వారి ఒక ఉదాహరణ. వారు ఏం మాట్లాడారు, నేను 5 ఫోన్లు వేస్తున్నా, లాస్ట్ అది స్వామి కార్యక్రమం చేస్తున్నాను. వచ్చిన ప్రతి స్వామికి కూడా 3 రోజులు ఉండడానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. మీ అందరి యొక్క ఆశీస్సులు కర్తాలు తెలియజేస్తున్నారు.